పాండవులకు ధర్మదేవత ఏమి చెప్పింది? అజ్ఞాతవాస సమయంలో రాజసేవలో ప్రవర్తించే విధానాన్ని పాండవులకు ఎవరు చెప్పారు? ధౌమ్య మహర్షి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట్రాజు కొలువులో ఉన్నారు. ధర్మరాజు కంకుబట్టుగాను, అర్జునుడు బృహన్నలుగాను, భీముడు వంటవాడు వలలుడుగాను, నకులుడు దామగ్రంథిగాను, సహదేవుడు తంత్రిపాలుడు, ద్రౌపది విరాట్రాజు భార్య సుధేష్ణాదేవి వద్ద సైరంధ్రిగా మాలిని అనే పేరుతో వ్యవహరింపబడింది. పాండవులు వారి అజ్ఞాతవాసం నిరంతరాయంగా సమాప్తి చెందుతుందని ఎవరు ఆశీర్వదించారు? ధర్మదేవత. విరాట్రాజు భార్య ఎవరు? సుధేష్ణాదేవి. అజ్ఞాతవాస సమయంలో ఉప పాండవులు ఎక్కడ ఉన్నారు? ద్వారకలో. భీమసేనునితో సమాన శక్తి సంపన్నులు ఎవరు? సింహబలుడు, శల్యుడు, బలదేవుడు. సాగర తీరంలో 6,000 మంది దైత్యులను అర్జునుడు జయించినప్పుడు ఇంద్రుడు బహుమతిగా ఏమిచ్చాడు? దేవదత్తము అనే శంఖము, మాణిక్య కిరీటము. కర్ణునకు అనేక శస్త్రాస్త్ర రహస్యాలను ఉపదేశించిన మహాత్ముడెవరు? పరశురాముడు. ఉత్తర గోగ్రహణ సమయంలో ఏ అస్త్రంతో అర్జునుడు కౌరవులను వశపరుచుకున్నాడు? సమ్మోహనాస్త్రంతో. వాసానంతరం పాండవులు ఏ పట్టణాన్ని విడిదిగా ఎన్నుకున్నారు? ఉపప్లావ్యమును. కౌరవ పాండవులకు జరగబోవు యుద్ధంలో తటస్థులుగా ఉంటూ అర్థించిన వారికి యథాశక్తి తోడ్పాటును అందించిన తటస్థులు ఎవరు? శల్యుడు, దృష్టకేతువు, కేకయుడు, జరాసంధ తనయుడు, సహదేవుడు. ఇవి మహాభారతంలోని కొన్ని విషయాలు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.